నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ స్పెషల్ డిస్కషన్. సో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్నటువంటి మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐటీ రంగంలో రావడంతో కూడా దాదాపు చాలామంది భయపడిపోతున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి. కొంతమంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ పలు రకాల కోర్సెస్ అన్నీ కూడా చేస్తున్నారు. చాలామందికి చాలా భయాలు, అపోహలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఫ్యూచర్ అంతా ఏఐ అని చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏఐ? ఏఐ రావడం వల్ల నిజంగా ఉద్యోగాలను అది సృష్టించబోతుందా, కొత్త ఉద్యోగాల్ని, లేదంటే ఇక అక్కడ ఏమైనా కొత్తగా భర్తీ చేయబోతుంది? ఇలాంటి రకరకాల డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనే పర్సన్ ఏఐ నేర్చుకుని నిలదొక్కుకోవడానికి, ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి? అదేవిధంగా చాలామంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతూ ఉండగా అయిపోయిన తర్వాత ఎలాంటి ఏఐ టూల్స్ వాళ్ళు నేర్చుకుంటే జీవితంలో ఎలాంటి సందేహం లేకుండా స్థిరపడవచ్చు? ఇలాంటి డౌట్స్ అన్నిటికీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా స్క్రీన్ పైన నంబర్స్ 9121299945, 9121299962 ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఈరోజు మనకి ఈ ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు వెంకట్ ఇక్కుర్తి గారు, యుఎస్ఏ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి సార్. నేను ఏదైతే ఇంట్రోలో చెప్పినట్లు చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇంకా దానిపై సరైన అవగాహన లేదు. చాలామంది భయాలు, అపోహలు ఉన్నాయి. సో అలాంటి వాటన్నిటికి కూడా ఖచ్చితంగా ఈరోజు నేను మీతో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. చాలామంది యువత కూడా సందేహాల కోసం రకరకాల డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ సార్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? దీన్ని వేరే పేరుతో పిలవచ్చా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదము ఇంకా బాగా డీప్గా ఆలోచించామనుకోండి, వస్తే ఏంటంటే రిపిటేటివ్ టాస్క్స్. అంటే మీరు ఒక 10 సంవత్సరాల క్రితం మీరు మీ గూగుల్ ఈమెయిల్ ఓపెన్ చేసి ఐఎమ్ విజిటింగ్ ఢిల్లీ నెక్స్ట్ వీక్ అని మీకు మీరే ఈమెయిల్ పంపించుకోండి. వేరే వాళ్ళకి ఎవరికి కాదు, మీకు మీరే పంపించేసుకుంటే నెక్స్ట్ డే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసేసరికి మీకు సదరన్ ట్రావెల్స్ ఆఫర్స్, సమ్ ఢిల్లీ ట్రిప్స్ అని అలా రకరకాలవన్నీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తాయి. అంటే ఏంటి, మనకు తెలియకుండా మన ఈమెయిల్ మెసేజెస్ని వేరే వాళ్ళు అంటే మెషిన్ చదివేసి మనకి దానికి తగ్గట్టుగా అడ్వర్టైజ్మెంట్ అనేవి ఇస్తుంది. ఇది ఇప్పటిది క్వశ్చన్ కాదండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి. ఇప్పుడు ఏమైంది, స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈ స్ట్రీమ్ లైన్ అవటం వల్ల ఏమవుతుందంటే, రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే 92 మిలియన్ జాబ్స్ పోతాయి, ఏఐ ఎఫెక్ట్ అవుతుంది, కానీ 170 మిలియన్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని. అంటే జాబ్స్ అనేవి పోతాయి, డెఫినెట్గా పోతున్నాయి. ఎందుకంటే నిన్న ఒక వేకప్ కాల్ లాంటిది TCS ఒక 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేస్తుంది. అట్లానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ లే ఆఫ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. కానీ ఏంటంటే ఒక ఆశావాది గులాబీలను చూస్తాడు, నిరాశావాది గులాబీ పక్కన ముళ్ళను చూస్తాడు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో మనం ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తున్నాము అనుకోండి. ఏఐ బేస్డ్ జాబ్స్ అంటే ఏఐలో ఏ జాబ్స్ అంటే ఎఫెక్ట్ అవడం అంటే సీరియస్గా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఇండస్ట్రీస్, ఏరియాస్. రెండవది ఏంటంటే ఎక్కడ ఎఫెక్ట్ కావు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కడ ఎఫెక్ట్ కావో వాటిని గురించి మనం ఆలోచించి ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒకటి అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, దే వాంట్ ఎంటర్ ఇంటూ కార్పొరేట్, అది ఒకటి. రెండవది ఏంటంటే ఆల్రెడీ జాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, దే వాంట్ టు రిటైన్ దేర్ జాబ్, వాళ్ళ జాబ్ నిలబెట్టుకోవాలి. ఇవి 2 మనకు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్. సో దాన్ని బట్టి ఏం చేయాలంటే స్కిల్స్ని ఏఐ సైడ్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏఐ ఏ జాబ్స్ తీసేస్తుంది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ జాబ్స్ ఏఐ తీయలేదు అంటే డెఫినెట్గా దోస్ జాబ్స్ ఆర్ లిటిల్ బిట్ సేఫ్ అనేది మనం డిస్కస్ చేసామనుకోండి. దానికి ఏంటంటే లైక్ ఐ హావ్ సో మెనీ కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ దట్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఫర్ షూర్. రైట్. ఖచ్చితంగా. అంటే చాలామంది చాలా స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు ఐటీ రంగాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలపై దీని ప్రభావం పడుతుంది అది ఇది అంటుంటారు. అసలు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకుని సెటిల్ అవ్వాలి అన్నా, లేదంటే ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఏంటంటేనండి కొన్ని జాబ్స్ ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ జాబ్ ఏంటంటే కస్టమర్ సర్వీస్, కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే రోబోలు లేకపోతే చాట్ బాక్స్ ఇవన్నీ కూడా జాబ్స్ రీప్లేస్ చేసేస్తుంది. రెండవది హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, అంటే రెజ్యూమేలు స్క్రీన్ చేయటము, ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయటము, ఇలాంటి జాబ్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, ఉండవు, ఆల్మోస్ట్ ఉండవు అనమాట. నెక్స్ట్ ఎంట్రీ లెవెల్స్ ప్రోగ్రామర్స్ అంటే చిన్న చిన్న ప్రోగ్రాములు రాయటము అవి కూడా వెళ్ళిపోతాయి, డెఫినెట్ గా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ లీగల్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి వాటికి వీటి అంటే ఈ ఏరియాస్ అన్ని హై రిస్క్ లో ఉన్నాయి ఏఐ వల్ల, హై రిస్క్. సో కాబట్టి ఇప్పుడు బీపీఓ ఆపరేషన్స్ కొంచెం పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ ఆ ఏరియాస్ ని టచ్ చేయకుండా ఉంటే బెటర్. టచ్ చేయకుండా మరి ఏ ఏరియాస్ లో జాబ్స్ ఉన్నాయి? ఏఐ టెక్నాలజీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కంపల్సరీగా చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం. నెక్స్ట్ డేటా ఎనాలిసిస్. ఈ డేటా ఎనాలిసిస్ ఏమవుతుందంటే డేటా ఈజ్ కీప్ ఆన్ చేంజింగ్. ఏఐ ఎంతవరకు చేస్తుంది? డేటాని క్లీన్ చేస్తుంది, కొంతవరకు మ్యాప్ చేస్తుంది. కానీ డేటా 100% ఏఐ రీప్లేస్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లినికల్ ట్రయల్స్, అంటే మందులు కనిపెట్టడం, వాటి మీద క్లినికల్ ట్రయల్స్ కొన్ని ఏరియాస్ లో డెఫినెట్ గా. ఫైనాన్షియల్ సెక్టర్, బికాజ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ కానీ ఇంకోటి కానీ తీసుకున్నారనుకోండి, అది 100% రీప్లేస్ చేయలేదు డెఫినెట్ గా. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్స్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. కొంత అడ్వైజర్స్ ఉన్నాయి, ఆన్లైన్ అడ్వైజర్స్ కొన్ని ఉన్నాయి, కానీ అది 100% ఫిట్ కావట్లేదు. సో కాబట్టి స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఓకే నేను ఒక 3 years లో మార్కెట్లోకి వస్తాను, లేకపోతే ఇంకో 2 years లో మార్కెట్లోకి వస్తాను అన్నప్పుడు మోర్ ఇంపార్టెంట్ ఈస్ దే నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. ఒక కంపెనీ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమిటంటే వాళ్ళ జాబ్స్ అనేవి చాలా సేఫ్ జోన్ లో ఉంటాయి అన్నమాట. రైట్. వెంకట్ గారు ప్రస్తుతం కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక కిరణ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు హిరణ్. ఓకే, మీ డౌట్ ఏంటి అడగండి, వెంకట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మాట్లాడండి. వెంకట్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు హిరణ్ సార్. నేను బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గ్రాడ్యుయేట్ సార్. నేను బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గ్రాడ్యుయేట్ సార్. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? అంటే సార్ ఇప్పుడు ఏఐ 50% వచ్చింది కాబట్టి మొత్తం డెవలప్మెంట్ సైడ్ ఏఐ తీసుకుంటారు కదా సార్? మొత్తం డెవలప్మెంట్ సైడ్ ఏఐ తీసుకోలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చెప్పాను కదా, బిజినెస్. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీరు గ్రాడ్యుయేషన్ చేశారు అన్నప్పుడు, వేర్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోస్ టు బిజినెస్ అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ దెన్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డెవలప్ ఏ సొల్యూషన్. అక్కడ జాబ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయింది అంటే ప్రాబ్లము ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు డేటా సైన్స్ అన్నామండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటికీ ఏమిటి, డేటా అనేటువంటిది మనకి ఇక్కడ చాలా ఎక్కువ డేటా ఉంది. ఈ డేటాని అనాలిసిస్ చేయడానికి ఏఐ అప్లై చేస్తాం, ఈ డేటాని రీడ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ అప్లై చేస్తాం. ఎందుకు చేస్తాం మనం? అసలు యాక్చువల్గా డేటా సైన్స్ అంటే ఏమిటి? కన్వర్టింగ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. దట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు టేక్ బెటర్ డెసిషన్స్. ఇవాళ ఈ రోజుకి, అంటే భవిష్యత్తు గురించి మనం ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ జాబ్స్ తీసేస్తుంది అంటే, రిపిటేటివ్ టాస్క్స్, ఎక్కడైతే ఒక సేమ్ టైప్ ఆఫ్ టాస్క్ రిపీట్ అవుతూ ఉంటుందో అలాంటి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి దాంట్లో మీ సిలబస్ లో మీరు ఏం నేర్చుకున్నారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సిలబస్ నేర్చుకున్న దాన్ని బిజినెస్ లోకి ఎలా అప్లై చేస్తారు అనేటువంటిది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు తెలిసినప్పుడు ఏమిటంటే అప్పుడు మనం వాటికి డెఫినెట్ గా మనం అడ్వాంటేజ్ చెప్పొచ్చు, చాలా చాలా క్లారిటీగా మనం చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు అఫ్ కోర్స్ ఇఫ్ యూ నీడ్ ఇట్ సెండ్ మీ యువర్ సిలబస్ అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ యూ టు గెట్ ఇన్ టు కార్పొరేట్.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు తీసుకుందాం. ప్రస్తుతం నారాయణరావు గారు కాల్ చేస్తున్నారు కామారెడ్డి నుండి. నారాయణ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్తో మాట్లాడండి. నారాయణ గారు చెప్పండి. రైట్ సార్, కాల్ కట్ అయింది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా అడాప్టబిలిటీ గురించి కూడా కొంతమంది డిస్కస్ చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ అడాప్టబిలిటీ సార్, అండ్ మీరేం చెప్తారు మీ వేలో దీన్ని? అడాప్టబిలిటీ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. లైక్ మనము ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉంటుంది, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పోలీస్ వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో పోలీస్ స్టేషన్కే ట్రాన్స్ఫర్ చేస్తారు అని, అంతేగాని పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయరు అని. సో ఇక్కడ ఏమైపోయింది, ఇంతకు ముందు ఒక ఐటీ కంప్యూటర్ ప్రొఫెషనల్, నేను ఆరకిల్లో పనిచేస్తాను, ఆరకిల్ కాకపోతే ఇంకో సేల్స్ ఫోర్స్, అది కాకపోతే ఇంకో శాస్, నా ముందు కంప్యూటర్ ఉంటుంది. కానీ ఇవాళ ఏఐ ఏంటి, ఆ టైంలో ఎవరు భయపడలేదు, ఇది కాకపోతే ఇంకో సాఫ్ట్వేర్ అనే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏమైపోయింది, మనుషుల్ని రీప్లేస్ చేస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రోబోలు కావచ్చు, ఇంకోటి రీప్లేస్ చేస్తున్నప్పుడు మనము ఆ సిచ్యువేషన్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఫాస్ట్ గా టైంతో పాటు చేంజ్ అయితే మనం అంత సక్సెస్ లో ఉంటాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, 1998 ఆ టైంలో కొడాక్ కంపెనీ ఉండేది. 90% ఆఫ్ ఫోటో పేపర్ ఫ్రమ్ కొడాక్, ప్రపంచం మొత్తం మీద 90%. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత వాళ్ళు టెక్నాలజీ మారకపోయేసరికి ఏమైపోయింది, ఆ కంపెనీ వాళ్ళు లేదు, బ్యాంక్రప్సీకి వెళ్ళిపోయింది. ఏంటి, ఎక్స్ట్రాడనరీ కంపెనీలు కూడా టైంతో పాటు మారకపోతే వెళ్ళిపోతాయి. మీకు తెలుసు, అంబాసిడర్ కారు, లేకపోతే బీపీఎల్ టెలివిజన్, లైక్ హెచ్ఎంటి వాచ్, ఇవన్నీ కూడా ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఇవాళ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ మ్యూజియంలో ఉన్నాయి. ఎందుకు, వాళ్ళు టైంని అడాప్ట్ చేసుకోలేకపోయారు, టైంతో పాటు మారలేకపోయారు. ఇవాళ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ కూడా టైంతో పాటు మారాల్సిందే. టైంతో పాటు మారాలి అంటే ఎప్పుడో పూర్వకాలంలో బాగా డిమాండ్ ఉండొచ్చు, సీనో ఇంకోటో డిమాండ్ ఉండొచ్చు. ఇవాళ ఏంటి డిమాండ్ ఉంది అది నేర్చుకోవడానికి ఫాస్ట్గా మూవ్ అయిపోయి ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్చుకునేటప్పుడు మనం అడగాల్సింది ఫ్యాకల్టీ ఎవరు అని అడగాలి. వాళ్ళు మనకి చెప్పే కెపాసిటీ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ సమస్య అయిపోతుంది. ఏదో ఒక బోర్డు చూస్తారు, మనం వెళ్ళి అక్కడ నేర్చుకుందాం అనుకుంటారు, రాకపోయేసరికి ఏమైంది, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇది జరుగుతుంది చాలా సందర్భాల్లో. వెరీ ట్రూ సార్. ఖచ్చితంగా. ఇంకొక జనరల్ క్వశ్చన్ వెంకట్ గారు, ఈ మధ్యకాలంలో ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఏదైనా ఒక డిగ్రీ ఉండి ఒక 3 నెలల ఐటీ కోర్స్ ఏదైనా చేస్తే లక్షల్లో జీతాలు అనేటువంటిది థంబ్నెయిల్స్ పెట్టుకుని మరి ఎక్కువ ట్రెండ్ అవుతుంది. దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? నిజంగా అలాంటివి ఉంటాయా, లేదంటే మళ్ళీ మీరు అన్నట్టు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయినా? అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేటువంటిది, ఇప్పుడు సపోజ్ నేను మీ ఛానల్లో మాట్లాడుతున్నాను అనుకోండి, నా వెనకాల ఒక క్లియర్గా రాసింది చూడండి, వెంకటే కుర్తి, ఐవేలెన్ శర్మ యుఎస్ సిటిజన్ అని చెప్పేసి. అంటే నాకు యుఎస్ సిటిజన్షిప్ రావడానికి అంటే నేను అమెరికాలో అట్లీస్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటేనే సిటిజన్షిప్ వస్తుంది. వర్క్ చేశాం కాబట్టి, సంథింగ్ లైక్ దిస్. సో అంటే మనం ఈ సోషల్ మీడియాలో చెప్పేటువంటి వాళ్ళు ఎంతమందికి అర్హత ఉందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ యొక్క టీఆర్పీ పెంచుకోవడం కోసమో ఇంకోటి కోసమో ఏదో ఒక క్యాప్షన్ పెట్టేసి చేస్తారు. ఏమండి, ఇంత మనకి తెలిసిన వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 4-5 లక్షల మంది బీటెక్ పిల్లలు బయటకు వస్తున్నారు. ఒక అట్లీస్ట్ 40-50 వేల మంది ఐఐటీలో నుంచో, ఎన్ఈసి అంటే నేషనల్ ఎన్ఐటీలో నుంచో, డీమ్డ్ యూనివర్సిటీ నుంచో బయటకు వస్తున్నారు. వీళ్ళంతా ఎవరు, బీటెక్ చేసినటువంటి పిల్లలు, అంటే బీటెక్ చేసిన పిల్లలు. ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఏదో ఒక కోర్సు తీసుకొని చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎక్కడో ఒకటి ర్యాండమ్ గా 10 లక్షల మందిలో ఒకళ్ళు సక్సెస్ అవచ్చేమో, అది 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత కాంపిటేటివ్ వరల్డ్ లో, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. దట్స్ ద బేసిక్ ఫిలాసఫీ అండి. ఆ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే, జనాలు ఏంటంటే ఈజీకి అలవాటు అయిపోతున్నారు, ఈజీ మనీకో లేకపోతే ఈజీకో అలవాటు అయిపోతున్నారు.
అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఏదో చిన్న కోర్స్ చేసేద్దాము, లేకపోతే అక్కడ కోర్స్ చేద్దాము, దానికి లక్షల జాబులు వస్తున్నాయి, లక్షల శాలరీస్ వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు. కరెక్టే, ఇండియాకి అమెరికాకి తేడా ఏంటంటే $1 = 85 రూపాయలు. కాబట్టి శాలరీస్ అనేవి పెద్దగానే ఉంటాయి, కాదని నేను అంటలేదు. కానీ ఆ శాలరీస్ మనకి రావాలి అంటే మనము ఖచ్చితంగా కాస్త కూస్తో సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు మేము వచ్చిన 90s లో వెంకట్ గారు వేరు. రైట్, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం కాలర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. మొదటి కాలర్ లక్ష్మి గారు ఫ్రమ్ వైజాగ్. లక్ష్మి గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటి వెంకట్ గారిని అడిగారు. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే. మా అబ్బాయి బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ సార్. అంటే 9 years హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా 9 years సర్వీస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే వాడు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కింద నార్త్ కరోలినా యూఎస్ లో కోర్స్ చేశాడు 1.5 year. అదేంటంటే కోర్స్ చేసాడు, అది సర్టిఫికెట్ కూడా మనకు వచ్చేసింది. దాంతో ఏంటంటే వాడికి 1.5 year గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం వాడు ఎలాగా మళ్ళీ జాబ్ కోసం ప్రొసీడ్ అవ్వాలో కొంచెం చెప్తారా? ఇప్పుడు తను చెప్తున్నారు కదండి, బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ చేశారు అని చెప్తున్నారు. బీటెక్ లో గోల్డ్ మెడలిస్ట్ చేసినటువంటి వ్యక్తి మరి అంటే హెచ్ఆర్ లోకి రావటం తప్పని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. జనరల్ గా హెచ్ఆర్ లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు, ఎంబీఏనో ఏదో చేసేసినటువంటి హెచ్ఆర్ స్పెషలైజేషన్ వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. మరి ఇతను హెచ్ఆర్ లోకి ఎందుకు వెళ్ళాడో నాకైతే తెలియదు. ఆ తర్వాత నార్త్ కెరోలినా వచ్చేసి నార్త్ కెరోలినా గుడ్ స్టేట్, అక్కడ ఎంఎస్ డిగ్రీ చేశారా లేకపోతే 1.5 year కోర్స్ చేశారా అనుకోండి. ఇప్పుడు అతను వీసా స్టేటస్ ఏంటి అంటే ఓపీటీనా లేకపోతే ఇంకోటి ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా ఉన్నాయి రూల్స్. ఓపీటీ అంటే ఫస్ట్ 11 months, ఆ తర్వాత ఇంకో స్టెమ్ ఓపీటీ వస్తుంది. మరి స్టెమ్ లో ఉన్నాడో లేదో తెలియదు. సో కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుని మీకు ఆ పిల్లవాడికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ దురదృష్టం ఏంటంటే హెచ్ఆర్ సర్వీసెస్ ని చాలా వరకు కూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో కాబట్టి మనం ఆ హెచ్ఆర్ విషయం మర్చిపోయి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇటు మళ్ళా టెక్నాలజీ సైడ్ వస్తే గనక అతనికి కాస్త డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్ కాదు అంటే ఇది స్పెసిఫిక్ పర్సన్ క్వశ్చన్ కాబట్టి తను నాకు తర్వాత కాల్ చేయమని చెప్పండి. డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ సమ్ ఎక్స్టెంట్. రైట్, లక్ష్మి గారు ఖచ్చితంగా కాల్ చేసి సార్ని డీటెయిల్స్ అవి తెలుసుకోండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. విజయలక్ష్మి గారు ఫ్రమ్ సికింద్రాబాద్. విజయలక్ష్మి గారు నమస్కారం, మీ డౌట్ వెంకట్ గారితో ప్లీజ్ మాట్లాడి తెలుసుకోండి. చెప్పండి విజయలక్ష్మి గారు, చెప్పండి. డౌట్ ఏం లేదండి, టీసీఎస్ లో మా బాబు చేస్తాడు, లీడ్ ఉన్నాడు అనమాట. అయితే సడన్ గా తీసేశారు, దానికి కారణం కూడా తెలీదు. యాక్చువల్లీ అలా తీయడానికి ఏమన్నా సోర్స్ ఉందా ఏంటి అని కనుక్కున్నాను. ఇది ఐటీ కంపెనీలో తీయటము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అది కామన్ థింగ్. అదే అంతే. ఇప్పుడు హైరింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఫైరింగ్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది. ఇవాళ క్లయింట్స్, ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఈ కంపెనీలు అందరికి కూడా క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే అమెరికన్ కంపెనీలు ఉంటాయి. క్లయింట్ ఏమంటారు, మాకు ప్రొడక్టివిటీ కావాలి, చాలా ఫాస్ట్ గా చేయాలి, తక్కువ డబ్బులతో అయిపోవాలి. చూడండి, ప్రొడక్టివిటీ కావాలి, ఫాస్ట్ గా అయిపోవాలి, తక్కువ డబ్బులతో అయిపోవాలి. ఈ 3 వాళ్ళ క్రైటీరియాస్. ఈ 3 క్రైటీరియాలు అయినప్పుడు ఫాస్ట్ గా కావాలి, మెషిన్ చేసినంత స్పీడ్గా మనుషులు చెయ్యలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడికి పట్టుకొస్తున్నారు. దానివల్ల ఏమైంది, వాళ్ళకి తక్కువ డబ్బులు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అందుకనే చెప్తున్నాను, మనం ఇప్పుడు 2 రకాల ఆలోచనలు అండి. ఒకటేంటంటే పీపుల్ వాంట్స్ టు గెట్ ఏ జాబ్, దట్స్ ద వన్ అప్రోచ్. సెకండ్ వన్ ఈస్ దే వాంట్ టు రిటైన్ ద జాబ్. అనేది సెకండ్ అప్రోచ్. ఈ 2 అప్రోచ్లు జాగ్రత్తగా ఆలోచించారు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అన్ఫార్చునేట్లీ అయితే 12,000 మెంబర్స్ ఇంతమందిలో టీసీఎస్ వాళ్ళ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటాను టీసీఎస్ ఎప్పుడు లే ఆఫ్ చేయలేదు ఇప్పటి వరకు. చేశారంటే సిచ్యువేషన్ కొంచెం బాధాకరంగానే ఉంటుంది. బట్ డోంట్ బి ప్యానిక్. డెఫినెట్ గా ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కాకపోతే తను కొంచెం రూట్ మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకుంటే ఐఎమ్ 100% ఈజ్ గోయింగ్ టు గెట్ ఎ సక్సెస్. రైట్, వెంకట్ గారు మీరు ఇందాక అన్నట్టు ఒక 90 జాబులు తీశారంటే 100 జాబులు రెడీగా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కాలర్ని బేస్ చేసుకుని కానీ క్వశ్చన్స్ ఆధారంగా కూడా
ముఖ్యంగా ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే కెరీర్లో వాళ్ళ జాబ్ సెక్యూర్గా ఉంటుంది, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే అకాడమిక్ ఇయర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లేదా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? బిజినెస్ గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమిరేట్స్ ఫ్లైట్ దుబాయ్ నుంచి హైదరాబాద్కి 2:50కి వస్తుంది. సేమ్ ఫ్లైట్ అంటే ఫస్ట్ 30 minutes get out of all the passengers, next 30 minutes cleaning the whole flight, next 30 minutes getting new passengers. Same crew is taking that flight back to Dubai? కాదు, సేమ్ మెషిన్ వెళ్ళిపోతుంది. అంటే సేమ్ ఫ్లైట్ వెళ్తుంది కానీ క్రూ మొత్తం ఇక్కడే ఉంటారు. అంటే అర్థం ఏంటి? దేర్ కాన్సెప్ట్ ఈస్ దే వాంట్ టు యూటిలైజ్ దేర్ మెషిన్స్ ఇన్ ఆప్టిమమ్ వే. దే డోంట్ వాంట్ టు కీప్ దేర్ మెషిన్స్ ఐడిల్. అంటే వాళ్ళ విమానాలను వాళ్ళు ఖాళీగా ఉంచరు వాళ్ళు. అర్థమైంది? సో దట్ ఈస్ దేర్ బిజినెస్. ఇప్పుడు ఆ బిజినెస్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దానికి ఏంటి, ఆపరేషన్స్ రీసెర్చ్ అనే ఒక టాపిక్ లో ఏ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమో ఇంకోటో మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనగానే వోగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అని ఇంకేవో చదివేస్తారు. కానీ ఆ చదివిన నాలెడ్జ్ ని మనం బిజినెస్ లో అప్లై చేయాలి. మనం ఎప్పుడైతే అప్లై చేయలేకపోతున్నామో మనం బిజినెస్ కి దూరం అయిపోతున్నాం. బిజినెస్ కి దూరం అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ కి దూరం అయ్యేటప్పుడు మనకు ఉద్యోగాలు రావట్లేదు. కంపెనీలు ఏమంటాయి, వై ఐ నీడ్ టు హైర్ యూ, నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేయాలి అంటారు. వాళ్ళు ఏం క్వశ్చన్స్ ఏమి అడగరు, అంత పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగరు. నా సమస్య ఇది, సొల్యూషన్ చెప్పండి అంటారు. ఈ భావన వాడు ఫస్ట్ రోజు నుంచి ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అది చాలా బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఇందా మీకు చెప్పాను కదా, టెక్నాలజీ అనేటువంటిది నేను ఏఐలోకి వెళ్ళాలి అనుకుంటే లేదా డేటా సైన్స్లోకి వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, దట్ షుడ్ బి ఈజీ. ఇప్పుడు ఇంతకాలం అయింది, ఇన్ని లక్షల మంది ఆల్మోస్ట్ లైక్ అమెరికా వచ్చి ఇండియన్స్ సెటిల్ అయ్యారు అంటే, ఐటీ సెటిల్ అయ్యారంటే ఒకే ఒక్క రీజన్ అండి, ఇండియన్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. అంతే. ఎప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ గా ఉండేది. ఇవాళ ఉన్నదో లేదో మీకు తెలుసు. సో కాబట్టి ఇవాళ టెక్నాలజీ పరంగా వరల్డ్ హెల్త్ ఫోరం, ఎకనామిక్ ఫోరం అనౌన్స్ చేసింది క్లియర్ గా, 92 million జాబ్స్ ఏఐ రీప్లేస్ చేసేస్తుంది, వెళ్ళిపోతాయి డెఫినెట్ గా. అదే ప్లేస్ లో ఆల్మోస్ట్ 170 million జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయ్యే ఏరియాస్ కూడా కొన్ని డేటా అనాలిసిస్ అట్ ఏరియా అన్నమాట. ఓకే వెంకట్ గారు, మాట్లాడతాం. మళ్ళీ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శేషగిరిరావు గారు ఫ్రమ్ ఏలూరు నుండి. శేషగిరిరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి వెంకట్ గారు. సార్ వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. అదేం లేదు సార్, మా బాబు ఈ సంవత్సరమే ఐఐటి రోపార్లో వచ్చిన సీటు. అయితే ఏంటంటే బీటెక్ సిఎస్సి ఇవి రాలేదండి, మెటలర్జీ వచ్చింది. ఈ మెటలర్జీ చేసుకుంటూ సాఫ్ట్వేర్ రంగంలోకి బాగానే ఉంటాయండి ఛాన్సెస్? డెఫినెట్ గా బాగుంటుందండి. ఎందుకంటే ఐఐటి అనేటువంటిది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. బ్రాండింగ్ ఇన్ దట్ ఏరియా ఈజ్ అబ్సల్యూట్లీ ఇస్ గుడ్. అది ఒకటి. రెండవది, మెటలర్జీ ఈజ్ ఏ గుడ్ ఏరియా. డెఫినెట్ గా అది మంచి ఏరియా. అది నేర్చుకుంటూ, అది ఎలాగో కోర్స్ చేస్తూ బయట అగైన్ కొంచెం కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోమని చెప్పండి. నేర్చుకుంటే బెటర్. అంటే కత్తికి 2 పక్కల పదుల్లాగా ఉంటుంది. ఒకవేళ కనుక ఇది మొత్తం డ్యామేజ్ అయినా మీకు అది మెటలర్జీ హెల్ప్ చేస్తుంది, లేకపోతే అటు కాకపోతే హిట్ హెల్ప్ చేస్తుంది. హీ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ ఆపర్చునిటీ. నేనైతే పర్సనల్ గా నేను చెప్తా, మెకానిక్ ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఇద్దరి వల్ల డెవలప్ అవుతుంది. ఒకళ్ళు మెకానిక్ ఇంజనీరు, రెండోళ్ళు చార్టెడ్ అకౌంటెంట్. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మెటలర్జీ ఇస్ గుడ్ నైస్ ఏరియా. కంటిన్యూ విత్ ఐఐటీస్. కంప్యూటర్ సైన్స్ కోర్సు రాలేదు అని చెప్పేసి ఏం బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే 60% ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్ నాట్ ఫ్రమ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్. బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ ఫ్రమ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ విత్ సివిల్, మెకానికల్, దట్ ఏరియా అలా. సో కాబట్టి అబ్సల్యూట్లీ ఐఐటీలో చదవడం చాలా మంచిది. రైట్ వెంకట్ గారు, వచ్చే 5 సంవత్సరాల్లో అంటే ఎలాంటి స్కిల్స్ ఉన్నట్టు కోర్సెస్కి డిమాండ్ ఉంది, అది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి కోర్సెస్ చేయాలనేటువంటిది ఒక క్వశ్చన్, దానికి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ 5 years కాదండి, నెక్స్ట్ 20 years కైనా బాగా డిమాండ్ ఉండేటువంటిది ఏంటంటే క్రిటికల్ థింకింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్, దీస్ పీపుల్ నీడ్ టు డెవలప్ ఏ క్రిటికల్ థింకింగ్. అది ఒకటి. ఆపర్చునిటీస్ ని ముందుగా వెతుక్కోవటం రెండో స్కిల్. ఇవి 2 వచ్చిన తర్వాత దానికి తగ్గటువంటి స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో వీళ్ళు డే 1 ఇట్ సెల్ఫ్ బట్టి కొట్టడం మానేసి, అంటే బట్టి కొట్టడం అంటే అసలు భయంకరంగా బట్టి కొట్టేస్తారు, అలా మానేసేసి
క్రిటికల్ గా థింక్ చేయడం అనేటువంటిది కొంచెం ఆలోచించారు అనుకోండి, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్ 100%. రైట్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం నేర్చుకునేదే సమస్య పరిష్కారం ఉన్న వాళ్ళని ఎక్కువగా కంపెనీలు ఆదరిస్తాయి అంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా క్రియేటివిటీ అనేవి వాళ్ళ జాబ్కి సేఫ్టీ అనుకోవచ్చా? ఈ ఏఐ ఆధారిత జాబుల్ని రక్షించే అవకాశం ఏమైనా ఉందా వాళ్ళని? 100% అండి. ఎందుకంటే దే నీడ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత సొల్యూషన్ చేయడానికి టెక్నాలజీ వాళ్ళు కావాలి కంపల్సరీగా. బట్ వీ నీడ్ టు గివ్ ద సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు, సొల్యూషన్ గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, సొల్యూషన్ గురించి నా ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అన్నప్పుడు టెక్నాలజీ పీపుల్ విల్ హెల్ప్ చేస్తారు. అలా మనం టెక్నాలజీ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్ గా అండి ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ వాళ్ళు బీటెక్ చేరిన రోజు నుంచే డెవలప్ చేసుకోవాలి. అది ఒకటి. కంపెనీస్ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అంటే ఏఐ రిలేటెడ్ తీసుకొచ్చేసే దానికంటే కూడా ఇలా జాబ్స్ నుంచి తీసేయడం కన్నా రీస్కిల్లింగ్ పై ఏమైనా దృష్టి పెట్టే ఛాన్స్ ఉందా కంపెనీ? అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? అది ఖచ్చితంగా చేస్తాయండి. ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు అంత వదులుకోరు. స్టూడెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ ని వదులుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పాపం బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టం. డెఫినెట్ గా వాళ్ళు, ఇందా చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఐటీ జాబ్ ఏ రోజు సేఫ్ జాబ్ కాదండి. చాలా మంది అనుకుంటారు ఐటీ జాబులు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఉంటాను. నో, 100% నో. మీరు స్కిల్స్ కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉంటేనే, కంటిన్యూస్ గా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటేనే మీరు మార్కెట్ లో ఉంటారు, మీ జాబ్ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేటువంటిది బేసిక్ థింగ్. సో కాబట్టి కంటిన్యూస్ గా అండి. ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, నేను ఏం చేస్తాను, డేటా బ్రిక్స్ చేస్తాను, లేకపోతే ఇంకో LLMs గురించి ఆలోచిస్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ నేను దుబాయ్ అటు ఎమిరేట్స్ అటు వెళ్ళి, అఫ్ కోర్స్ ఇండియా కూడా వస్తున్నాను ఇంకా 1-3 weeks లో వచ్చేసేసి కొన్ని సెషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, పెద్ద పెద్ద మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కంటిన్యూస్ గా చేయాలి, చేయకపోతే నడవదు. ఇవాళ కూడా ఏంటంటే మన ఉద్యోగాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ఏ అసెట్ టు ద ఆర్గనైజేషన్. చూడండి, కంపెనీకి లయబిలిటీగా ఉండకూడదు. లయబిలిటీస్ని ఎవరు పెట్టుకోరు. నేను ఈ కంపెనీకి అసెట్ అనే భావన కంపెనీకి వస్తే కంపెనీ పొరపాటును కూడా అతను తీసేయదండి. ఒకవేళ ఆ స్కిల్ లేకపోతే వేరే స్కిల్ నేర్పిస్తారు, ఉద్యోగంలో ఉంచుకుంటారు. కానీ ఎప్పుడు మనం లయబిలిటీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో గుర్తుపెట్టుకోండి, లయబిలిటీగా కంపెనీ ఫీల్ అవుతుందో అప్పుడు మన జాబ్ అనేది ఆల్మోస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఆలోచన మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. రైట్. వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. ఇవాళ జాయిన్ అయ్యి ఇన్ని సలహాలు అవి సూచనలు ఇచ్చినందుకు, చాలామంది డౌట్స్ క్లారిఫై చేసినందుకు వెంకట్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూశారు కదా, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ స్పెషల్ డిస్కషన్. సో కంపెనీలో జాబ్ పోయిందంటే కంగారు పడద్దు. 90 జాబులు పోతే 100 జాబులు సిద్ధంగా ఉన్నాయి. కానీ నేర్చుకోవాల్సినంత స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎవరు రెడీగా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చి ఉంటే, అడాప్టబిలిటీ అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఈ సాఫ్ట్వేర్ IT ఇండస్ట్రీలో నిలదొక్కుంటామని పెద్దలు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ Prime 9.